నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మహిదర్ వైబ్స్ అదే జబర్దస్త్ మహిదర్ని జబర్దస్త్ టీం వాళ్ళు ఎందుకు వదిలేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ వీడియో ఒకసారి చూడండి. వాయిస్లో అదే పేసు, వీడియోలో అదే పేసు, అస్సలు తగ్గేదేలే. చూశారు కదా, ముందుగా ఏమో రక్తపింజర్లాగా బుస కొట్టి రాని ఏడుపుని వచ్చినట్టుగా యాక్టింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, నీ ఎవ్వ తగ్గేదేలే అని సినిమా డైలాగులు చెప్తున్నాడు. అది కూడా నేను మళ్ళీ రాననుకున్నారా రాలేననుకున్నారా అని చిరంజీవి డైలాగులు కూడా చెప్తున్నాడు. ₹1,00,00,000 స్కెచ్ చేశాడు. 1,00,00,000 కాకపోయినా ఒక 50 లక్షలు, 50 లక్షలు కాకపోయినా అటు ఇటుగా ఒక 20-30 లక్షలు వచ్చినా సరే లైఫ్ సెటిల్ అయిపోతుంది, మనకున్న అప్పులు తీరిపోతాయి అని ఒక పెద్ద ప్లాన్ వేశాడు. అది కాస్త బెడ్సి కొట్టింది. అంటే తనకి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్కి పైగానే ఉన్నారు. గట్టి కంటెంట్తో కొట్టాడంటే చాలా ఈజీగా ఒక 4 to 5 మంత్స్లో పోనీ ఒక సంవత్సరానికైనా సరే ఆ అయిన అప్పు మొత్తాన్ని కూడా ఆయన తీర్చగలడు. అంత కెపాసిటీ ఉంది. అంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే అసలు మాటలు కాదు. మాకు ఎంతమంది ఉన్నారు, తిప్పి కొడితే ఒక 14,000 మంది ఉన్నారు. కానీ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే 10 లక్షల మంది. గట్టి కంటెంట్తో కొట్టాడంటే ఒక సంవత్సరంలోగా ఎలాగైనా సరే ఆయన ఖర్చులన్నీ పోగా అప్పు తీర్చుకోగా ఇంకా ఆయన దగ్గరే డబ్బులు మిగులుతాయి. అంత కెపాసిటీ ఉందన్నమాట. కానీ అదేమీ లేకుండా షార్ట్ టైంలో, అంటే తక్కువ టైంలో ఎలాగైనా సరే అప్పు తీర్చేయాలి, ఒక రోజులో ఒక వారంలో తీర్చేయాలని కంకణం కట్టుకొని ఒక పెద్ద డ్రామా ప్లే చేశాడు. అయితే అది కాస్త వికటించిందన్నమాట. ఎందుకంటే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మహిదర్ విషయానికి వస్తే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పర్ మంత్ వచ్చేసి ఎటు లేదన్నా కూడా 4 నుంచి 5 లక్షలు. నేను ఇంకా ఎక్కువ చెప్పట్లేదు, కేవలం ఒక ఛానల్కి మాత్రమే చెప్తున్నా. 4 నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉంది. ఇక ఆయనకి మిగతా 2 ఛానల్స్ ఉన్నాయి. అదిగాక ఆయన వైఫ్తో ఇంకో ఛానల్ పెట్టించాడు. అవి పోంగా మళ్ళీ అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ కూడా ప్రమోట్ చేశాడు. స్టార్టింగ్లో బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశాడు. వీటన్నింటినీ లెక్కేస్తే చాలా అవుతుంది, కానీ నేను అవన్నీ చెప్పట్లేదు. జస్ట్ ఒక ఛానల్కి అంటే ఒక నెల వచ్చేసి కనీసం ఒక 3 నుంచి 4 లక్షల రూపాయలు సంపాదించే ఒక అతను మీడియా ముందుకొచ్చి నాకు కష్టాలు వచ్చాయి, కెమెరా ముందుకొచ్చి నాకు కష్టాలు వచ్చాయి, మీరే నన్ను ఆదుకోవాలి అని రోజు కూలీ పని చేసుకునే వాళ్ళని, పాకెట్ మనీ దాచుకునే స్టూడెంట్స్ని, తాపి పనులు చేసుకునే వాళ్ళని, కొడవలి పట్టుకొని పొలాలకు వెళ్ళే వాళ్ళని అడుగుతున్నాడు. అంటే ఇంకెంత కామెడీ! ఈ డ్రామాలన్నీ జబర్దస్త్లో చేసి ఉంటే బాగుండేది. సో ఇలా జనాలు ఏంటంటే ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక 4 and 5 years బ్యాక్ అయితే నమ్మిండేవాళ్ళు. కానీ ఆల్రెడీ జనాలు దెబ్బతిన్నారు. చాలామంది ఇలాగే చేశారు. అంతెందుకు, ఈ జబర్దస్త్ మహిదరే ఇది 3వసారి అడగడం. 2020లో ఒకసారి స్టాండప్ కామెడీ చేస్తానని చెప్పి అప్పుడు ఒకసారి, ఆ తర్వాత ఇంకెందుకో డబ్బులు అడిగాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే పని అయిపోయింది. అంటే షార్ట్ వేలో సో ఒక సింపతి ప్లే చేస్తే ఆడియన్స్ అంతా, సబ్స్క్రైబర్స్ అంతా కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయి తలా ఒక 50 ఒక 100 ఇచ్చినా కూడా ఆల్మోస్ట్గా మనం లెక్క పెట్టలేనంత డబ్బులు వస్తాయి. ఆయన కూడా చెప్తున్నాడు 2వ వీడియోలో, ఏదో లెక్కలేశారు, ఒక్కొక్కరు ఒక 50 ఇచ్చినా, ఒక 1,00,000 మంది 50 ఇచ్చినా ఒక 25 లక్షలు వస్తాయి, ఒక 100 ఇచ్చినా కూడా ఒక 50 లక్షలు వస్తాయి అని లెక్కలేశారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. నాకు కేవలం 3,02,70,000 మాత్రమే వచ్చింది అని ఒక సింపతి ప్లే చేస్తున్నాడు. అంటే ఈ జనాలు నమ్మే పరిస్థితి ఎందుకు లేదంటే ఇలాగే ఎంతోమంది అడిగారు. గతంలో చూసుకుంటే ఉమా ట్రావెలర్ అనే ఒక అతను ఇలాగే డబ్బులు తీసుకున్నాడు. ఎంత లక్షలు, అసలు ఆయనకి ఎంత వచ్చిందో లెక్కే లేదు, అంత డబ్బులు వచ్చాయి ఆయనకి. ఏదో అన్నం తినక చాలా రోజులైంది, నా పరిస్థితి బాగోలేదు, మా నాన్నకు అలా ఉంది, ఇది అని చెప్పేసి ఒక సింపతి ప్లే చేసి ఎంత డబ్బులు అంటే 1 టైం సెటిల్మెంట్ కింద లైఫ్ టైం సెటిల్మెంట్కి అయ్యే డబ్బు సంపాదించాడు ఆయన. ఒక్కరోజు ఒక వారంలోనే కావాల్సినంత డబ్బు సంపాదించాడు. అప్పట్లో ఈ యూట్యూబ్కి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ లేకపోవడంతో ఆయన ఆట సాగింది. ఇప్పుడైతే అలాంటివి ఏమీ సాగవు. అందుకనే జబర్దస్త్ మహిదరు ఆ వీడియోని కూడా డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఈ ఉమా ట్రావెలర్ అనే అతను ఆ డబ్బులంతా తీసుకున్న తర్వాత కనీసం ఒక 7-8 నెలలు వీడియోలే చేయలేదు అసలు. అంటే ఒక 7-8 నెలలు, ఒక సంవత్సరం గ్యాప్ వస్తే జనాలు మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ నేను కంబ్యాక్ అయ్యాను, మీరు చేసిన సాయం వల్ల నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారు. అప్పటికి జనాలు కూడా నువ్వు బాగుంటే చాలేరా బాబు, మాకు అంతకంటే ఇంకేం వద్దు అని చెప్తారు. అందరూ మర్చిపోతారు. అందుకని
ఒక 7-8 నెలల పాటు వీడియోలే చేయలేదు అతని యూట్యూబ్ ఛానల్లో. ఇక ఆ తర్వాత చూసుకుంటే అన్వేష్ అనేవాడు కూడా డబ్బులు తీసుకున్నాడు. అంటార్కిటికాకు వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల జనాలని అడుక్కున్నాడు. సో ఇచ్చేశారు, జనాలు కూడా వాడికి కావాల్సిన సాయం చేశారు. వాడు అంటార్కిటికాకు వెళ్ళాడు, వాడు మంచిగా పాపులర్ అయిపోయాడు, వాడికి కావాల్సినంత డబ్బులు వస్తుంది. ఆ తర్వాత తిన్న కొడిలోనే విషయం కక్కే పని చేశాడు వాడు. ఈ దేశంలో సేఫ్టీ లేదన్నాడు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ విధవలంట, గాలి విధవలంట, ఎందుకు పనికిరారంట. హిందుత్వాన్ని, ఈ దేశాన్ని వాడిని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నాడు. ఇప్పుడు చూసుకుంటే ఈ జబర్దస్త్ మహీధర్, ఆయనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే. సో జనాలు ఆల్రెడీ సహాయం చేసి దెబ్బ తిన్నారు కాబట్టి ఇంకెవరిని నమ్మే పరిస్థితి లేదు. అందుకనే ఈ జబర్దస్త్ మహీధర్ వేసిన ప్లాన్ అనేది వర్కౌట్ కాలేదు. దాంతో మళ్ళీ వీడియోలు చేసుకోవడం స్టార్ట్ చేశాడు. నిజంగా అతనికి అప్పయ్యే ఉంటే ఒక 5 నెలల నుంచి 1 సంవత్సరం లోపల ఎలాగైనా ఆయన కంప్లీట్ చేసుకోగలడు. ఆయన దగ్గర సోర్సెస్ ఉన్నాయి, వీడియోలు చేసుకొని అప్పు కట్టొచ్చు, లోన్ తెచ్చుకొని ఈ వచ్చే శాలరీ పైన లోన్ తెచ్చుకొని అప్పు కట్టొచ్చు. కార్ అమ్మినా డబ్బులు వస్తాయి, గోల్డ్ అమ్మినా డబ్బులు వస్తాయి. అతనికి సొంత ఇల్లుంది. అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఎంత గెయిన్ చేశారో అంటే 2023లోనో 24లోనో అనుకుంటా 1 కోటి రూపాయల పైనే వచ్చిందని చెప్పాడు ఆయన. అంటే ఒక సంవత్సరానికి వచ్చేసి దాదాపుగా 25 లక్షల రూపాయలు వస్తున్నాయి ఈజీగా. అంటే ఒక నెలకి 2 లక్షల పైనే వచ్చింది అప్పటికి. ఆయన చెప్పింది యూట్యూబ్ ఇన్కమ్ మాత్రమే చెప్పాడు. దాని ద్వారా ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు, ఇంకా చాలా ప్రమోట్ చేశాడు. వాటికి వచ్చిన డబ్బులు బినోమో యాప్స్ ప్రమోట్ చేశాడు. అసలు బెట్టింగ్ యాప్స్ కంటే చాలా డేంజర్ ఈ బినోమో యాప్. అలాంటి యాప్ని ప్రమోట్ చేశాడు. అందరూ బెట్టింగ్ యాప్సే పెద్ద ప్రమాదకరం, దానివల్లనే ఏదో అయిపోతుంది అని ఏదో అనుకుంటున్నారు. కానీ ఈ బినోమో యాప్ అనేది ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్ కంటే చాలా ప్రమాదకరం. చాలా ఎక్కువ నష్టపోతారు, జీవితమే అంతేగా. అలాంటి ఒక యాప్ని ప్రమోట్ చేశాడు. వాటి వల్ల కూడా కావాల్సినంత డబ్బులు సంపాదించుకున్నాడు. సో అంటే ఒకవేళ ఆ డబ్బులంతా నువ్వు ఖర్చు చేసుకున్నా కూడా మళ్ళీ సంపాదించే కెపాసిటీ ఉంది, ఎలాగైనా సరే ఆ అప్పు కట్టుకునే కెపాసిటీ ఉంది. అయినా సరే తన చేతికి మట్టి అంటకుండా తన అసెట్స్ అన్నీ అలాగే ఉంచుకొని, తన ఆస్తులు అన్నీ అలాగే ఉంచుకొని జనాలను ఎత్తిన చేయబెడదామని చూశాడు. అంటే తన చేతికి మట్టి అంటకుండా ఒక రోజు ఒక వారంలో ఎలాగైనా సరే జనాలని సింపతికి అంటే ఎమోషనల్ అయ్యేలా చేసి, ఒక సింపతి గేమ్ స్టార్ట్ చేసి ఎమోషనల్ అయ్యేలా చేసి ఎలాగైనా సరే అప్పు మొత్తం కట్టించాలనుకున్నాడు. సో అప్పు అయ్యిండొచ్చు, నిజంగానే అప్పు అయ్యిండొచ్చు, కానీ అంత అప్పు అయ్యిండదు. 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు అంత సీన్ లేదు. అతను ఏంటంటే తను పెట్టిన సేవింగ్స్, అక్కడ వచ్చిన డబ్బులు ఇంకా ఏవేవో చెప్తున్నాడు. ఇప్పటికి కూడా ఆ కెఫే రన్ అవుతుంది. ఆ కెఫే రన్ అవుతుంది కాబట్టే ఇంకా ఆ బిజినెస్ అకౌంట్ పెట్టాడు మనకి ఆ స్క్రీన్ షాట్లో. సో ఎలాగైనా సరే తను తీర్చగలడు. కానీ అదన్నీ వదిలేసి కష్టపడే తత్వాన్ని పక్కన పెట్టేసి కేవలం జనాలను ఎత్తిన చేయి వేసి వాళ్ళు అంతో ఇంతో ఇస్తే, ఒకవేళ అప్పు వచ్చేసి ఒక 20 లక్షలు 30 లక్షలు ఉంటే ఈజీగా ఒక 1 కోటి రూపాయలకు ఆయన ప్లాన్ చేశాడు. 50 లక్షలైనా రావచ్చు, లేదంటే 30 లక్షలే రానివ్వండి. అప్పు తీర్చేసుకొని మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, కార్లలో తిరగవచ్చు, బంగ్లాలో ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు. అది అంటే మనం ఏం కష్టపడకుండా జనాలు ఇచ్చే సొమ్ముతో ఎలాగైనా సరే అప్పులు తీర్చేసి ఆ ముష్టితో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అది కాస్త బెడ్సి కొట్టింది. బెడ్సి కొట్టడంతో మళ్ళీ కొత్తగా గేమ్ స్టార్ట్ చేశాడు. సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ, ఆఖరికి టీవీ 9లో కూడా టెలికాస్ట్ చేశారు. అంటే ఇలాంటి స్కామ్స్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు అని. నాకు తెలిసి ఎవడో ఒకడు ఖచ్చితంగా ఆయన పైన కేసు ఫైల్ చేస్తాడు, ఎందుకంటే ఆయన చేసింది ఫ్రాడ్ కాబట్టి. చాలామంది ఏమంటున్నారంటే చేతనైతే సాయం చేయండి, లేకపోతే లేదు, ఎందుకని ఆయన్ని అనవసరంగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. ఎందుకు సాయం చేయాలి, ఎందుకు వదిలేయాలి? అసలు మీకు బుర్ర తక్కువ. ఇది బుర్ర తక్కువ ఆలోచన, బుర్ర తక్కువ కామెంట్ అది. ఎందుకంటే అతను అప్పు తీర్చలేనంత పరిస్థితుల్లో ఏమీ లేడు. ఎలాగైనా సరే అప్పు తీర్చేయగలడు. గట్టిగా మాట్లాడితే 1 నెల 2 నెలల్లోనే మొత్తం అప్పునంతా కంప్లీట్ చేయగలడు. అతను ఆ కేఫ్ స్టార్ట్ చేసి దాదాపు సంవత్సరం పైనే అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్లో సంపాదించిన డబ్బులు ఉంటాయి, దానిపైన అంతో ఇంతో వచ్చి ఉంటుంది, నష్టం వచ్చినా కూడా అంతో ఇంతో వచ్చి ఉంటుంది. సో అతను ఒక కారు కూడా తీసుకున్నాడు, SUV 700 టాప్ మోడల్. అది దాదాపుగా దాని కాస్ట్ వచ్చేసి 30 లక్షలు, 28 నుంచి 30 లక్షల మధ్య ఉండేది. ఇన్ని పెట్టుకొని అతనికి ఎలా మీరు
సాయం చేయమంటున్నారు? ఎందుకు సాయం చేయాలి? అసలు మీకు బుర్ర పని చేయట్లేదు అంటాను. అతను ఏమన్నా అన్నదానాలు చేశాడా? లేదంటే దేశానికి ఏమన్నా సాయం చేశాడా? పేద ప్రజలకు ఏమన్నా అన్నదానాలు చేసి అవన్నీ చేసి ఏమన్నా డబ్బంతా పోగొట్టుకున్నాడా? నిన్న ఒక వీడియో చూశాను, అడ్రస్ నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ చుట్టుపక్కల అతని పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు. అంతే, మంచి మంచి వాళ్ళ పేర్లు మనకు గుర్తుండవు, ఇలాంటి పనికిమాలిన వాళ్ళ పేర్లు మాత్రం గుర్తుంటాయి. ఆయన ఆ చుట్టుపక్కల 18 గ్రామాల ప్రజలకి, అంటే ఎవరైతే ముసలి వాళ్ళు, అన్నం చేసుకోలేని వాళ్ళు, వండుకోలేని వాళ్ళు, సంపాదించుకోలేని వాళ్ళు, ఒక పూట భోజనానికి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి 3 పూటల క్యారియర్లు పంపిస్తున్నాడు చుట్టుపక్కల 18 గ్రామాల జనాలకి. అలాంటి వాళ్ళకు చేయండి రా, ఒక 10,000 అయినివ్వండి, ఒక 1,00,000 అయినివ్వండి, మీ పేరు మీద అన్నం పెడతాడు అందరికీ, అన్నదానం చేస్తాడు. అలాంటి వాళ్ళకు చేయాలి, అలాంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. అతను డబ్బులు అడగలేదు, నా దగ్గర ఉంది, నా దగ్గర ఉన్నంత వరకు నేను సాయం చేయగలుగుతానంటున్నాడు. చుట్టుపక్కల 18 గ్రామాల కంటే మాటల ఎంతమంది పనిచేయాలి, వాళ్ళ జీతాలేంటి, ఆ ఫుడ్కి అయ్యే ఖర్చు ఏంటి, అంత డబ్బులు పెట్టుకొని, అంత ఖర్చును పెట్టుకొని ఆ 18 గ్రామాలకి ఆయన ఫుడ్ సప్లై చేస్తున్నాడంటే అలాంటి వాళ్ళకు చేయాలి మనం. అతను అడగకపోయినా సరే చేయాలి. ఇదిగో నా వంతుగా ఇది చేస్తున్నాను, చెయ్యి, తప్పులేదు. ఎంతైనా చెయ్యి, నీ పేరు మీద ఇంకో 10 మంది భోజనం చేస్తారు కదా. సో ఇలాంటి వాళ్ళకు మనం ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఇదంతా ఒక స్కామ్. పని చేయకుండా తక్కువ టైంలో ఎలా డబ్బులు సంపాదించాలి అనే క్లాసులు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇతని దగ్గర సపరేట్ క్లాసులు తీసుకొని మీరు కూడా ఇదే ఫాలో అయిపోండి. ఓకే, సో మరి జబర్దస్త్ మహీధర్ ఆయన చేసిన 2 వీడియోలు, ఆయన చేసిన ఈ స్కాము, ఆయన చేసిన ఈ డ్రామాల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.